హాయ్! హలో! అందరికీ నమస్తే. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. మార్నింగ్ లేవగానే ఇలా ముగ్గు వేసేసుకున్నాను. కొంచెం పసుపు, కుంకుమ కూడా వేసుకున్నాను ముగ్గులో. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ప్రసాదాల కోసం అని చెప్పేసి నేను శనగలనేది కుక్కర్‌లో పెట్టేసుకున్నాను నానబెట్టినవి. ఇంకా ఒకవైపు దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకుంటూ పూజ రూము, షెల్ఫ్‌లు దేవుడి సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఈ పొంగలి, శనగలు అనేది ఇంకోవైపు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. పొంగల్ కోసమని పాలు పెట్టేసుకున్నాను. ఇంక ఈ మధ్యలో బియ్యం కడిగి పెట్టేసుకోవడము, అందులో కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకోవడము, ఇంకా మనం ఇలాచీ ఏస్తాం కదా యాలకులు పొంగల్లోకి, అది దంచి పెట్టుకున్నాను. ఇంకా బెల్లము అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇదిగోండి పొంగలి అనేది పూర్తయిపోతుంది. పరమాన్నం అని కూడా అంటాం కదా! నేను ఇంకా బెల్లంతోనే చేశానండి. ఇదొచ్చేసి ఇంకా తాలింపు పెట్టాను. లైట్‌గా ఆయిల్ వేసి శనగలకనేది ఈ 2 నైవేద్యంగా పెట్టుకుందాం అని చెప్పేసి రెడీ చేసుకున్నాను. ఇంకా నేను దీపారాధన చేసుకుంటున్నాను. ఇంకా మా బాబు లేచాడు. తనని కూడా బ్రష్ చేయించేసి, స్నానం చేయించేసి రెడీ అయిపోయాడు తను కూడా. ఇంకా అంతా పూజ దగ్గర రెడీ చేసుకున్నాను. ఇలా మార్నింగే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా చేసుకున్న నైవేద్యంతో పాటు ఇంకా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరికాయ కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి కదా! ఇంకా అవి కూడా దేవుడి దగ్గర పెట్టేసుకున్నా అనమాట. మొత్తానికి ఇలాగైతే తొలి ఏకాదశి పూజ అనేది చేసుకున్నాను. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది మార్నింగే పూజ చేసుకోవడం. ఇంకా విష్ణు సహస్రనామము అది చదువుకున్నాను. ఈరోజు చాలా మంచిదంట చదివితే.